లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ పాలు పోసి పెంచిన కాల నాగులు. ఇప్పుడు ఈ తెహ్రిక్ తాలిబాన్లే పాకిస్తాన్ను కసితీరా కాటేసే పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఆర్మీ అవుట్ పోస్టులపై విరుచుకుపడి 16 మంది పాక్ సోల్జర్లను హతమార్చారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ చేసిన ఈ వైమానిక దాడులలో ఇప్పటి వరకు 15 మంది ఆఫ్ఘన్లు మరణించారు. వీరిలో చాలా మంది మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్న పాకిస్తాన్ తెహ్రిక్ ఈ తాలిబాన్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడులలో లామాన్తో సహా 7 గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ వైమానిక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో తిష్టవేసిన సోవియట్లను తరమేసేందుకు తామే వారిని తయారు చేశామని అప్పట్లో గర్వంగా చెప్పుకున్నారు పాక్ పాలకులు. అంతేకాదు ఇక తాలిబాన్లు ఇండియాపై కూడా దృష్టి పెడతారని బెదిరింపులకు కూడా దిగారు. కానీ ఎవరినైతే తమ ప్రత్యర్థిపై దృష్టి పెడతారని పాక్ భావించిందో వారే ఇస్లామాబాద్ పాలిట కాల యముళ్ళుగా మారారు. 3 ఏళ్ల క్రితం వరకు పాక్ చెప్పినట్టే ఆడిన తాలిబాన్లు ఇప్పుడు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు? తాలిబాన్లు పాక్ పాలకుల మధ్య ఎక్కడ చెడింది? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మాకిన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉండే ప్రాంతం. ఇక్కడే పాకిస్తాన్కు చెందిన ఒక ఆర్మీ అవుట్ పోస్ట్ ఉంటుంది. ఈ అవుట్ పోస్టు లక్ష్యం పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దేశంలోకి తాలిబాన్లు చొరబడకుండా చూసుకోవడం. కానీ ఈ విషయంలో పాక్ ఆర్మీ ఫెయిల్ అయిపోయింది. 2024 డిసెంబర్ 21న అర్ధరాత్రి 30 మంది తాలిబాన్లు ఆర్మీ అవుట్ పోస్టులపై మెరుపు దాడి చేశారు. 3 వైపుల నుంచి 2 గంటల పాటు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 16 మంది పాకిస్తానీ సైనికులను చంపేసి వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలు, కీలక పత్రాలను తగలబెట్టేశారు. ఒకప్పుడు ఒకరికి ఒకరు స్నేహగీతం పాడుకున్న పాక్ తాలిబాన్ల మధ్య ఎందుకు పరిస్థితులు వచ్చాయనేది అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం పాకిస్తాన్ ఎంచుకున్న ఉగ్రవాద వ్యూహంలోనే ఉంది. తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని షార్ట్ కట్ లో TTP అని పిలుచుకోవచ్చు. పాకిస్తాన్ ఎంచుకున్న ఉగ్రవాద వ్యూహంలో ఈ సంస్థ కూడా ఓ భాగం. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఈ సంస్థ గురించి పాక్ పాలకులు చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ వారి అంచనాలు తిరగబడ్డాయి. ఇప్పుడు వాళ్ళే పాకిస్తాన్కు బద్ద శత్రువులయ్యారు. పొరుగు దేశాల్లో రక్తపాతం సృష్టిస్తారనుకుంటే పాకిస్తాన్నే రక్తసిక్తం చేసేస్తున్నారు. దీనంతటికీ కారణం తాము మద్దతిచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో ఈ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపు చేతులు కలపడమే. ఈ TTPని 2007లో స్థాపించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో కలిసి పనిచేస్తోంది. 2021లో ఆఫ్ఘన్ నుంచి అమెరికా, నాటో సేనలు వెళ్లిపోయాక ఈ తాలిబాన్ సంస్థ బలపడింది. TTP అధినేత నూర్ వలీ మొహసూద్ ఆఫ్ఘనిస్తాన్లోనే తిష్టవేసి తన కార్యకర్తలను నడిపిస్తున్నారు. ఆఫ్ఘన్లో అధికారం దక్కించుకునే వరకు అక్కడి తాలిబాన్లు పాకిస్తాన్ కనుసన్నలోనే ఉండేవారు. అమెరికా నుంచి అధికారం దక్కించుకున్నాక నాటి పాక్ ISI చీఫ్ ఫయాజ్ హమీద్ కాబుల్ వెళ్లి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబాన్లను మార్గదర్శకం చేసి మరీ వచ్చాడు. ఆ తర్వాతే తాలిబాన్లు వ్యూహం మార్చుకున్నారు. అయితే 2600 కిలోమీటర్ల పొడవు కలిగిన డ్యూరాన్ లైన్ వద్ద పాక్తో ఉన్న సరిహద్దు వివాదంపై ఆఫ్ఘన్ తాలిబాన్లు దృష్టి పెట్టారు. ఈ సరిహద్దులో కంచె వేద్దామని పాకిస్తాన్ ప్రయత్నాలను తిప్పికొట్టారు. నిజానికి TTP లక్ష్యం పాకిస్తాన్ను ఆక్రమించి షరియా చట్టం అమలు చేయాలన్నది. ఈ క్రమంలోనే బలం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్లిపోయాక పాక్లో ఉగ్రదాడులు 50% పెరిగాయి. వీటిల్లో చాలా వరకు TTP చేసినవి. సింపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు ఆత్మాహుతి దాడులతో ప్రపంచాన్ని భయపెట్టిన పాకిస్తాన్ ఇప్పుడు అవే దాడులతో అల్లాడిపోతుంది. అసలే ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్కు ఉత్తర పాకిస్తాన్లో TTP రూపంలో ముసలం పుట్టి సమాంతర ప్రభుత్వంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులతోనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత TTPని ఉద్దేశించి పాక్ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇస్తే ఆఫ్ఘన్లోకి చొచ్చుకొచ్చి మరీ దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ ప్రకటనతో ఆఫ్ఘన్ తాలిబాన్ల పాలకులు మండిపడ్డారు. 1971లో
భారత్ చేతిలో ఎదురైన అవమానం ఈసారి తమ చేతిలో ఎదురవుతుందని పాకిస్తాన్ హెచ్చరించారు. దీంతో పాకిస్తాన్ పరువు పోయినంత పనైంది. ఇది జరిగి 6 నెలలైనా కాకముందే పాకిస్తాన్లో ఉన్న లక్షలాది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని 2024 అక్టోబర్ 31 వరకు డెడ్ లైన్ విధించింది. ఆదేశాలు జారీ చేసింది పాక్ ప్రభుత్వం. దీంతో అప్పటికే పాక్ పై రగిలిపోతున్న తాలిబాన్ల కోపానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. ఆ తర్వాత పాక్ ఏకంగా ఆఫ్ఘనిస్తాన్తో తెరతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించి మరో సాహసం చేసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పై ఏకంగా వైమానిక దాడులకు ఎగబడింది. పాక్ తీసుకుంటున్న ఈ వరుస నిర్ణయాలు ఆఫ్ఘనిస్తాన్ సర్కారుపై ఒత్తిడి కంటే ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా ఏ క్షణమైన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా పాకిస్తాన్ పై దండెత్తే పరిస్థితులు చాలానే కనిపిస్తున్నాయి. అదే గనక జరిగితే ఆర్థిక సంక్షోభంతో నిండా మునిగిపోయిన పాకిస్తాన్ కథ ముగిసినట్టే అంటున్నారు విశ్లేషకులు. For more videos like this, subscribe Big TV channel.